అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు లాగానే శ్రీకృష్ణుని గురించి తెలుసుకుందాం రండిలో 19వ రోజుకి స్వాగతం. ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి. చూసి వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మన యొక్క పురాణాల గురించి 10 మందికి షేర్ చేయడం కూడా సేవని గ్రహించండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. ప్రశ్న: మానవ జీవనానికి ఆధారమైన 2 వృత్తులు స్వీకరించిన వారు కృష్ణ బలరాములు అని వివరింపము. సమాధానం: కృష్ణుని అందరూ బృందావన గోపాలుడని పిలుస్తారు. అనగా అతడు గోవులను మేపి వాటిని పోషించి సంరక్షించే గోపాలునకు ప్రతినిధి. ఆ గోవులు వ్యవసాయానికి పాడికి ప్రయోజనకారులై మానవ జీవన విధానంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. బలరాముడి చేత నాగలు ధరించి కృషివలుడై వ్యవసాయం చేసి పంటలు పండించే వారికి ప్రతినిధిగా ఉన్నాడు. ఈ విధంగా వారిద్దరి వృత్తులు మానవ జీవనానికి పట్టుగొమ్మలు. అందరూ కృష్ణుడు ఏమీ చేయలేదు, ఆడవాళ్ళ చేతులు దొంగతనం చేశాడు, వెన్న దొంగతనం చేశాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 8 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 10 గోపికలు అనేసి హేళన చేస్తారు, తప్పుగా పడుతూ ఉంటారు. కానీ వ్యవసాయం చేశాడు, ఆవులను కాశాడు, ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు. అవన్నీ కూడా అన్ని మతస్థులు తెలియపరిస్తే చాలా బాగుంటుంది. అలాగే మతం మారేవాళ్ళు కూడా తెలుసుకొని మూవ్ ఆన్ అయితే బాగుంటుంది. అంతేగాని మంచి బుద్ధితో ఆలోచన చేయాలి. అందుకే పెద్దోళ్ళు అంటారు యద్భవతి తద్భవతి అనేసి. మన యొక్క మంచి ఆలోచనే మనకు మంచి జరిగేట్టుగా చేస్తుంది. ఇక మరొక ప్రశ్నకి వెళ్దాం. పరోక్ష మహారాజు మృత్యువు కొరకు నిరీక్షిస్తున్న సమయంలో సుఖమహర్షి రాక దేనిని తెలియజేస్తుంది? సమాధానం: సుఖమహర్షి హఠాత్తుగా రావడం చిత్తశుద్ధి గల జిజ్ఞాసు యొక్క కోరికను తీర్చి అతనికి జ్ఞానోదయం కలిగించే గురువును భగవంతుడు పంపుతాడని నిరూపిస్తుంది. మరొక ప్రశ్న: హృదయ బృందావనం అనే పదానికి అర్థమేమి? సమాధానం: భక్తుని హృదయమే బృందావనం, జీవుడే రాధ, భావాలు గోపికలు, ఆత్మ కృష్ణుడు. హృదయ బృందావనంలో రాధ అనే జీవుడు, గోపికలు అనే భావనతో ఆత్మ అనే కృష్ణుని శరణు వేడాలి. మరొక ప్రశ్న: శ్రీకృష్ణుణ్ణి లీలమానుష విగ్రహుడు అని ఎందుకంటారు? సమాధానం: లీలమానుష విగ్రహుడు అనగా దేవుడు మానవ రూపంలో దైవ లీలలను మహిమలను ప్రదర్శించి మాయను అణిచివేసి తన దివ్యత్వాన్ని ప్రపంచానికి పూర్తిగా చాటుతూ అప్పుడప్పుడు మాయకు లోబడిన వాని వలె ప్రవర్తిస్తున్న పూర్ణావతారుడు. చాలా చక్కగా వివరణిస్తున్నారండి. బాగా అర్థం చేసుకొని ఈ యొక్క వీడియోస్ని 10 మందికి షేర్ చేయండి. మరొక ప్రశ్న: భాగవతాన్ని ఎట్లా వర్ణించాలి? సమాధానం: భాగవతము ఒక మహావృక్షము, నారాయణుడే దీని బీజము, బ్రహ్మయే మొదట అంకురమై వృద్ధి చెందిన వృక్షము, నారదుడు మాను, వ్యాస మహర్షి కొమ్మలు, కృష్ణుని పవిత్ర గాదియే మధుర రసంతో నిండిన ఫలములు. తెలుసుకున్నాం కదండి. ఇన్ని రోజులు మనము యొక్క శ్రీకృష్ణుని గురించి తెలుసుకుందాంలో దగ్గర 101 క్వశ్చన్లు తెలుసుకున్నాము. దానికి సమాధానం కూడా తెలుసుకున్నాము. ఈ రోజుతో ఈ యొక్క క్విజ్ అనేది పూర్తయింది. మనము పుట్టినందుకు, మనిషిగా పుట్టినందుకు రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, మన మహాభారతం కావచ్చు, మన పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ వినడం ద్వారా మన యొక్క జన్మ ధన్యమవుతుంది. దీని ద్వారా భగవంతు నామస్మరణని స్మరిస్తూ ఉంటాము. వింటూ ఉండడం వల్ల మన యొక్క మనసుకు ప్రశాంతత కలుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ మన యొక్క ధర్మాన్ని పాటించండి, హిందుత్వాన్ని చాటి చెప్పండి. ఇక నెక్స్ట్ మహాభారతం గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ఈ జనరేషన్లో అందరూ మన యొక్క పురాణాల గురించి తెలుసుకోవాల్సి నా యొక్క ప్రయత్నం. అందుకే పురాణంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా అప్పుడప్పుడు మనం నెమరేసుకోవాలి.
అందుకోసం ఇలాంటి మహాభారతం పూర్తిగా చెప్తూ ఉంటే కూడా బాగోదు కాబట్టి క్విజ్ రూపంలో అయితే ప్రతి ఒక్కరూ అందులో తెలుసుకుంటారు, సమాధానాలు అన్నీ బాగుంటుంది అనేసి ఒక క్విజ్ లాగా తయారు చేసుకుని చేస్తున్నాం. దయచేసి ఈ వీడియోస్ని చాలామంది ఆదరిస్తున్నారు. అలాగే నెక్స్ట్ చేయబోయే మహాభారతాన్ని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. హరే కృష్ణ.